చదివిస్తే ఉన్న మతిపోయింది అనే గ్రామీణ సామెత నేటి యువతరానికి సరిగ్గా సరిపోతుంది. వారిని క్లుప్తంగా పలకటానికి ఎవరో బత్తాయిలు అని నామకరణం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే అదే సాంకేతికతను వినియోగించి మూఢనమ్మకాలను విస్తృతపరుస్తున్నారు. వీరు బాగా చదువుకున్నవారు. చదువుతో వచ్చిన విజ్ఞానంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయకుండా మతోన్మాదపు చేష్టలు చేస్తున్నారు. దీని గురించి ప్రముఖ మత ప్రవచనకర్త ఏమంటున్నారో విందాం. ఒక కమ్యూనిస్టా? సమాజం కోసం పాటుపడండి, సమాజానికి ఉపయోగపడండి అని చెప్పడం కమ్యూనిజం అయితే నేను కమ్యూనిస్ట్. ప్రవచనాలు పెరిగి మాకు బోల్డ్ డిమాండ్ ఉంది, అక్కడ ఊపిరాడట్లేదు అసలు. మేము రాలేవని చెప్పడానికి అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది. నా దృష్టిలో అయితే 10 ఏళ్లుగా భక్తి పెరుగుతుంది అని మేము ఆశపడ్డాం, కానీ మూఢ విశ్వాసాలే పెరుగుతున్నాయి. కారణం ఏమిటంటే యువతరం కూడా దెబ్బతింటున్నారు. యువతరం కూడా ఇప్పుడు ఏమండి అంకె మంచిది కదా, అక్షరం మంచిది కదా, అక్షరం తీసేస్తే బాగుంటుంది కదా, నేను రోహిణి నక్షత్రంలో పుట్టానంటే నాకు పేరు పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళ పిల్లలకి. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టక్కల. పూర్వం ఎవరో అలా పెట్టలేదు. జ్ఞాపక శక్తి లేదండి, ఏదైనా మంత్రం ఉందా అండి? మంత్రం వల్ల జ్ఞాపకం పెరిగిపోతే చాలా మందికి చాలా చెప్పేవాళ్ళు. ఉంది, మంత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. అందుకని నా దృష్టిలో నేను గమనిస్తూ బాధపడుతున్నది ఏంటంటే మూఢ విశ్వాసాలే పెరుగుతుంది. ఎందుకంటే యువతరంలో కూడా పాకేసింది.